యావరేజ్ వెయిట్ నా ఇక్కడ చూడండి సార్, యావరేజ్ వెయిట్ ఇచ్చాడు. ఓకే, నా ఎప్పుడూ కూడా మనకు యావరేజ్ ఇచ్చాడు, నంబర్ ఆఫ్ బాయ్స్ అడుగుతున్నాడు. యావరేజ్ ఎన్ ఎప్పుడూ కూడా విలోమము, అంటే మనము అలిగేషన్ యూజ్ చేయొచ్చు. క్వశ్చన్ కరెక్ట్గా చదివితే యూజ్ చెయ్యాలా వద్దా తెలిసిపోతుంది, రైట్. దాని తర్వాత గర్ల్స్ యొక్క యావరేజ్ బరువు ఎంత 59.4, బాయ్స్ యొక్క యావరేజ్ బరువు ఎంత 69.3. ఈ ఇద్దరిని కలిపితే క్లాసులో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఉన్నారు, కలిపితే 63.8. సో గర్ల్స్ ఈజ్ టు బాయ్స్ నిష్పత్తి, గర్ల్స్ ఈజ్ టు బాయ్స్ ఎంత పెరిగింది సార్, రైట్. 59.4 నుంచి 63.4 అంటే 4.4 పెరిగింది. ఇది 63.8, 69.3కి 63.8కి తేడా ఎంత 5.5. 8 + 5 13, 69. అంటే ఇది 55:44. అంటే ఇది ఎంత అయింది 5:4 అయింది. 5:4 అయింది. గర్ల్స్ 5 మంది ఉంటే బాయ్స్ ఎంతమంది ఉంటారు, 4 ఉంటారు. క్వశ్చన్లో ఏమన్నాడు, పర్సంటేజ్ ఆఫ్ ది నంబర్ ఆఫ్ బాయ్స్ 4 ఉన్నారు, మొత్తము క్లాసులో 9 మంది ఉంటాయి. 1/9 ఈజ్ 11.11, 4/9 ఈజ్ 44.44. ఆన్సర్ ఎంత 44.44. ఆర్ యు ఆల్ విత్ మీ? 44.44. ఇక్కడ కూడా కొంచెం మీరు స్మార్ట్గా ఆలోచించాలి సార్. ఎక్కడ ఆలోచించాలంటే రైట్, ఇక్కడ మీకు మామూలుగా ఇట్లా సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్తారు, రైట్. ఇది ఈజీగా వస్తుంది. 54 నుంచి 63, ఇది 4 పెరిగింది. 4 నుంచి 8, ఇది 4 పెరిగింది. ఇది 4:4.4. ఇది కూడా మల్టిపుల్ ఆఫ్ 11 చూసుకోండి, రైట్. మల్టిపుల్ ఆఫ్ 11 చూసుకోండి. 5.5, 4.4, 11 5s are 11 4s are 5:4. అంటే బాయ్స్ 4 ఉంటే మొత్తం క్లాస్లో 9 మంది ఉన్నారు. 4/9, 1/9. డినామినేటర్ 9 వస్తే శాతంలో ఎంత ఉంటుంది, 11 మల్టిపుల్ ఉంటుంది. శాతంలో నేను ఆల్రెడీ మీకు చెప్పాను 9, 11 మధ్యలో అద్భుతమైన రిలేషన్షిప్ ఉంది సార్. ఆ రిలేషన్షిప్ ఏంటి సార్, 9/11. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కొలాప్స్ అయిన రైట్ డేట్ ఎంత 9/11. ఆర్ యుఎస్ఏ ఎమర్జెన్సీ నంబర్ ఎంత 911. యుఎస్ఏ ఎమర్జెన్సీ నంబర్ ఎంత 911. డినామినేటర్ కనుక 9 ఉంటే ఆన్సర్ 11 మల్టిపుల్ తోటి ఉంటుంది, 11.11. సో అదే 5/9 కావాలనుకోండి, 5 times 11, 55.55. డినామినేటర్ 9 ఉంటే శాతంలో మల్టిపుల్ ఆఫ్ 11 ఉంటుంది. డినామినేటర్ 11 ఉంటే శాతంలో మల్టిపుల్ ఆఫ్ 9 ఉంటుంది. డినామినేటర్ హారంలో 9 ఉంటే లవాన్ని 11 తోటి లబ్ధం చేయండి, 2 సార్లు రాయండి, రైట్. హారంలో 11 ఉంటే లవాన్ని 9 తోటి మల్టిప్లై చేయండి, 2 సార్లు రాయండి. 2/11 హారంలో 11 ఉంటే లవాన్ని 9 తోటి మల్టిప్లై చేయండి, 2 సార్లు రాయండి. 2 times 9, 18.18. అందరికీ ఇది అర్థమైంది కదా సార్. ఇక్కడ చాలాసార్లు నేను మీకు చెప్పాను సార్, రైట్. నా ఇక్కడ చూడండి సార్, 5:4 కలుపుతే ఎంత 9. హారములో 9 ఉంటే రైట్, హారములో 9 ఉంటే నాకు ఎప్పుడు రికరింగ్ డెసిమల్ వస్తుంది, రైట్. ఎగ్జాక్ట్ వాల్యూ రాదు. చూడంగానే నాకు సి అండ్ డి రెండూ తప్పు. హారములో పవర్ ఆఫ్ 2 ఉన్నా, పవర్ ఆఫ్ 5 ఉన్నా, పవర్ ఆఫ్ 2 and 5 ఉన్నా నాకు ఎగ్జాక్ట్ సహజ సంఖ్య శాతంలో వస్తుంది, లేకపోతే రికరింగ్ డెసిమల్ వస్తుంది. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా.